వందే శంభుమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినైనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘమాసము మాఘ పురాణం వింటున్నాం మనం. అందులో ఈ రోజున మనం 7వ అధ్యాయంలోకి వచ్చామండి. ఇందులో మృగశృంగుడు ఇప్పటిదాకా ఆయన ఆ ముగ్గురు కన్యల్ని బ్రతికించడం, తర్వాత మాఘమాస స్నానం ఆచరించడం వలన కోటి క్రతువులు చేసినంత ఫలం కలుగుతుందని మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. తర్వాత యమధర్మరాజు కటాక్షం వలన ముగ్గురు కన్యలని కూడా మృగశృంగుడు ఎలాగా వాళ్ళని మళ్ళా పునర్జీవితాలను ప్రసాదించాడు అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు 7వ అధ్యాయంలో పుష్కరుని వృత్తాంతము తెలుసుకుందాం. ఈ విధంగా నా ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించాడు. దిలీప మహారాజు శ్రద్ధగా విన్న తర్వాత తనకు కలిగిన సంశయాన్ని గురువల్యులు వశిష్ఠుల వారితో ఇట్లు చెప్పాను. ఓ మహర్షి, ఈ భూలోకమున యమలోకమునకు గల దూరం ఎంత? చనిపోయిన ముగ్గురు కన్యల ప్రాణాలు అంతకాలంలోనే ఎలా వెళ్ళి వచ్చాయి అనగా వశిష్ఠుల వారు చెప్తున్నారు. మహారాజా, అందరినూ తెలుసుకోదగిన ప్రశ్న ఇదే, శ్రద్ధగా విను. భక్తి మార్గమునకు మించింది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి వలన కలిగిన పుణ్యం వలనే మరల బ్రతకగలిగినారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు పుష్కరుడనే బ్రాహ్మణోత్తముడు ఈ కన్యల వలనే అమకింకరులచే పరలోకమునకు వెళ్ళబడి ఉన్నాడు. తర్వాత భూలోకమునకు వచ్చాడు. ఆ వృత్తాంతము కడు పవిత్రమైనది. పుష్కరుడు ఒక బ్రాహ్మణుడు, మంచి జ్ఞానవంతుడు, సకల జీవులెందునూ దయకలవాడు, పరోపకారం చేయటయే తన ప్రధాన ధ్యేయము. అటువంటి పుష్కరుడు ఒక్కసారి ప్రతి మాఘమాసమునందు నిష్ఠతో స్నాన జపాది పుణ్యకార్యములు విడవకుండా చేయి దీక్షావ్రతుడు సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచూ భజించుచు జీవితను గడుపుచున్న సమయమున యముడు పుష్కరుని ప్రాణములు తోడుకొని రమ్మని తన భట్లకు ఆజ్ఞాపించాడు. యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగవుని ప్రాణములు తీసి యముని వద్ద పెట్టారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనలో ఉన్నాడు. భటులు తీసుకొచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. యమధర్మరాజుకు అతన్ని శిక్షించాలన్నా అతని ప్రాణములు తీసినందుకు ఎందుకో ఒక భయం ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుని తన పక్కనున్న ఆసనంపై కూర్చుండపెట్టాను. యముడు భటుల వంక కోపంగా చూసి, ఓ భటుల్లారా, పుష్కరుడని పేరు గలవాడు ఆ గ్రామం మంది ఇతనొక్కడేనా? వాణిని తీసుకురాకుండా ఈ ఉత్తమని ఎందుకు తీసుకొచ్చారని అడగగా వెంటనే ఆ కింకర్లు గడగడా వణికిపోయారు. యమధర్మరాజు పుష్కరుని వైపు చూసి నమస్కరించి జరిగిన పొరపాటు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళమని చెప్పాను. జరిగిన పొరపాటుకు పుష్కరుడు కూడా విచారించి సరియే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచియే పోవుదుననగా యముడు తన లోకమును చూచుటకు పుష్కరుని అనుమతించును. పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి జీవులు పడుచున్న నరకబాధలు చూసెను. జీవులు వారు చేసుకున్న పాపములను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుచుండ పుష్కరుడు కల్లారా గాంచను. అతనికి భయం వేసింది. తన భయము పోవుటకు బిగ్గరగా హరినామస్మరణ చేశాను. హరినామస్మరణ విన్న పాపజీవులు తమ పాపములన్నీ కూడా నరకములో పోగొట్టుకొని వారి శిక్షలు ఆపుచేయడమైనది. యమలోకమంతయు చూసిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చాను. పాపాలు అనుభవిస్తున్న ప్రజలందరి నరక బాధలు చూసి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానముతో దేవుని స్మరించుచుండెను. ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకమున వెళ్ళి తిరిగి వచ్చినున్నారని ఇది నిజము. ఇది దీని అర్థము. ఇలా ఈ కన్యలు ముగ్గురు కూడా అలా తిరిగి వచ్చిన వారే. శ్రీరామచంద్రుడు అయోధ్యను పాలించే సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముని ప్రార్థించగా యముడు ఆ బాలుని తిరిగి బ్రతికించినాడు. ఎందుకంటే పూర్వజన్మ సుకృతాల వలనేంటి, దైవ నామస్మరణ వలననేంటి ఎటువంటి పాపాలనైనా పోగొట్టగల శక్తి ఉంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన విద్య నేర్పిన గురువు గారి కుమారుడు చనిపోగా తన మహిమతోటి తిరిగి యమధర్మరాజుతో చెప్పి బతికించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఓ దిలీప మహారాజా, దైవనామస్మరణ ఎల్లవేళ్ళ తోడు ఉంటే భగవంతుడికి ప్రతి మాసాన్ని అనుసరించి ఋతువుని అనుసరించి మన ధర్మాలను గనుక ప్రతి వ్యక్తి ఎవరైతే ఇలాగా చక్కటి పద్ధతిలో నడుపుకుంటూ వెళ్ళారో
వీరందరూ కూడా ఇలాగే మృగశృంగుడి వలనే, విప్రోత్తముడి వలనే, ఈ ముగ్గురు కన్యల వలనే సకల అపమృత్యు దోషాలను, నరక బాధలను తొలగించుకుని సంతోషంగా జీవితాంతం ఉంటారు అని మనకి ఇక్కడ చెప్పబడుతోంది. రేపటి అధ్యాయంలో మృగశృంగుని వివాహం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.